చట్టబద్ధతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రకాలుగా బీసీలకు గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి 12 మంది మంత్రులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఆ లెక్కన బీజేపీకే ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ దగ్గర ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అది 80 కోట్లకు పైగా అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యం అత్యధికమైనటువంటి బడుగు బలైన వర్గాలకే న్యాయం చేకూరుతుంది. విశ్వకర్మ యోజన కావచ్చు, విశ్వకర్మ యోజన కింద మొత్తం బీసీ సామాజిక వర్గాలకే వెన్నుదన్నుగా, ఎస్సీ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఆ పథకం అమలు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. ముద్ర కావచ్చు, స్వనిధి యోజన కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, అవన్నీ కూడా బడుగు బలైన వర్గాల పిల్లలకే, యువతకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. మేము నిర్మాణం చేసినటువంటి 13 కోట్ల టాయిలెట్స్ 100కు 100% పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకే అందిన విషయాన్ని, ఆ వర్గాలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం చేసిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉంది. లేని విషయము ఊహించి భ్రమ కల్పించడం. అంతకంటే దుర్మార్గం ఏంటంటే సిద్దిపేటలో అమిత్ షా గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, లోక్సభలో కాకపోయినా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఒక కేంద్ర హోంమంత్రి ఆయన ఉపన్యాసాన్ని, తెలంగాణ ప్రజల ముందు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు, ఎంత తొండి ఆట ఆడుతున్నదో అర్థం చేసుకోవచ్చు, ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. మీమ్స్, వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు మాటలు, నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచాన్ని దాటేస్తుందట. కాబట్టి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏంటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము కొత్తగా ఏం అధికారంలో రాలే, గతంలో కూడా వాజ్పేయి గారి హయాంలో పనిచేశాము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేశాము. ఇప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితోటే నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ, లేక దీక్షాభూమి కానీ, రాజ్యాంగం రచించినటువంటి ఆయన నివాసం ఉన్న ఇల్లు కానీ,
ఆయన చదువుకున్నటువంటి ఇల్లు కానీ, ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఉన్నటువంటి ప్రాంతం కానీ పంచతీర్థాల పేరుతో అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నము మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ ఎజెండా అని ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లు, బీసీలకు న్యాయం జరగడం లేదనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ సరిగ్గా బీసీ వర్గాలకే చెందాలంటే అదొక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలుగుతుంది. రేవంత్ రెడ్డికి తెలంగాణలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్ళ పార్టీ అధికారంకి వస్తుందని చెప్పలేడు, వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పేరు చెప్పలేడు, వాళ్ళు అవినీతి పరులు, అవినీతి కుంభకోణాలలో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు, నీతివంతంగా పనిచేసింది అని చెప్పలేడు, రాహుల్ గాంధీ ఒక సమర్థవంత నాయకుడు అని చెప్పలేడు. సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది అబద్ధము, భారత్లో పుట్టింది అని చెప్పలేడు. లేక ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం, మేము దాన్ని చూసి ఓట్లేయండి అని అడగలేడు. ఈరోజు రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఓట్లు అడగడానికి చెప్పడానికి ఏమీ లేదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని, సోనియా గాంధీ